సరే మిగిలిన కుంకుమ ఏం చేయాలి? సో లలిత కావూరి గారు మాట్లాడతారా? నమస్తే మాస్టర్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ద ప్రాసెస్ సార్. థ్యాంక్ యూ. అసలు నేను చాలా నీళ్ళల్లో మునిగిపోతాను అనమాట. ఇద్దరు వచ్చి దేవతలు చెరొక చేయి పట్టుకొని రెక్క పట్టుకొని లాక్కొచ్చేసారు. వస్తూ గ్రేట్. చెప్తున్నారు ఎవరితోనో నీలో మునిగిపోతుంది అని బయటకు తీసుకొచ్చేసామని చెప్పారు. తర్వాత ఏమో బొట్టు పెట్టారు నాకు. గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ. అంటే సంథింగ్ ఎందులోనో ఇక్కడ నీళ్ళని మీకు కనిపిస్తున్నాయి, బట్ ఎందులోనో ఏదో సమస్యలు కావచ్చు, ఏదన్నా అనారోగ్యం కావచ్చు, లేకపోతే పాస్ట్ లైఫ్స్ కర్మాస్ కావచ్చు. అందులో మీరు మునిగిపోతున్న స్థితిలో వాళ్ళు పైకి తీసుకొచ్చారు. అంటే అవుట్ ఆఫ్ డేంజర్ లాగా అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా. సో, బాగుందండి, చాలా అద్భుతమైన. అవును సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వసుంధర గారు మాట్లాడతారా? నమస్కారం అండి. బాగుంది. ఈ అఫర్మేషన్స్ ఒకసారి చెప్తారా? నోట్ చేసుకుంటాను. అమ్మా చెప్పండి. అఫర్మేషన్స్ నేను గ్రూప్ లో నోట్ పెట్టాను. రికార్డ్ చూసుకొని రాసుకుంటారా? రికార్డ్ చూసుకొని రాసుకోండి బెటర్, మళ్ళీ ఇప్పుడు అన్ని డిస్కషన్ అయింది. ఓకే. యా. చాలా బాగుంది సార్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. చాలా రిలీఫ్ గా ఫీల్ వెరీ అయ్యాను. గుడ్ అండి. బట్ మళ్ళీ మళ్ళీ చేసుకోండి, రికార్డ్స్ ఉపయోగించుకోండి, ఎందుకంటే ఎప్పటికప్పుడే పెడుతున్నాను కదా. మళ్ళీ హ్యాపీగా అది పెట్టుకొని మీరు మళ్ళీ ప్రాసెస్ చేసుకోండి. ఈవెన్ ఇప్పుడు ఇంత అంటే ఇవన్నీ లేకపోయినా, ఐటమ్స్ ఏవి లేకపోయినా కళ్ళు మూసుకొని అవి పెట్టుకొని అవన్నీ ఐటమ్స్ ముందున్నట్టుగా ఇమేజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా చేసుకోండి. అట్లానే చేసుకోండి సెకండ్ టైం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. తర్వాత శ్యామల గారు మాట్లాడతారా? శ్యామల గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్యామల గారు చూడండి, మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది, అది నొక్కండి అమ్మా. శ్యామల గారు ఇప్పుడు మాట్లాడండి. సార్ నాకు చేసేటప్పుడు చాలా బ్యాక్ పెయిన్ ఉండేది సార్. మ్హూ. అది మీరు అదే మన గోల్డెన్ ఇది వెళ్తుంటప్పుడు అలా నా వెల్లులో నుంచి వెళ్ళి అక్కడ ఇక్కడికి కిందకి వచ్చి అది అలాగా చేస్తున్నట్టుగా జిమ్ జిమ్ లాగుతున్నట్టుగా అనిపించిందండి. చాలా బాగుందండి అది మాత్రం. గ్రేట్ అండి, మంచి ఎక్స్పీరియన్స్. అది మాత్రం చాలా అసలు నిన్నటికి ఈ రోజుకి నిన్న చేసేటప్పటికి చాలా రిలీఫ్ అయ్యానండి. ఇంక ఈ గ్రేట్ రోజు అండి. అయితే గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. నిజంగా మీ క్లాస్ గాని వినకపోతే ఎంత మిస్ అయిపోతున్నా అని అనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఓకే. మిమ్మల్ని ఎంచుకున్నారు అంతే, మీకు అది అంతా క్లియర్ చేయాలనే టైం వచ్చింది, అందుకే మీరు ఈ క్లాస్లోకి అటెండ్ అయ్యారు, అదే చెప్పగలం మనం. చాలా 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 ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చేస్తుండండి, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుండండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే సార్. నమస్తే అండి. విమలా గారు మాట్లాడతారా? ఆ, సార్ ఇప్పుడు హమ్ అనేది మన లోపల అనుకోవాలా పైకి అనాలా అండి? బయటే హమ్ అనేది హమ్ అంటాం కదండి. అనేది మనకి పడాలి. అది పైకి అనాలి. అంతే, పైకి అనాలి. హమ్. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అంతే, హమ్. ఇంతే, ఇంకేం లేదు. యాజ్ ఇట్ ఈస్. ఓకే సార్, ఓకే. యా, క్లియర్ కదండి. యా. ఓకే. ఎస్, ఓకేనండి. యా, తర్వాత ఇంకెవరున్నారండి? ఆ, విజయలక్ష్మి గారు. ఎస్. హలో, విజయలక్ష్మి గారు నమస్తే, చెప్పండి. ఏ కుమారి అండి. సార్ నాకు స్కిన్ ప్రాబ్లం ఉంది సార్. ఎస్. 4-5 ఓకే. స్కిన్ మీద బొబ్బలు బొబ్బలుగా వస్తాయి. ఓకే. దాంట్లో వాటర్ పెద్ద పెద్ద వచ్చి వాటర్ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ పోయే వరకు చాలా ప్రాబ్లం ఉంటుంది. నేను చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను, ఓకే. అయినా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఓకే. ఇవాళ చేశాను, చేస్తే ఎస్. నాకు పెయిన్స్ వచ్చినాయి సార్. ఓకే, గట్టిగా మాట్లాడండి. పెయిన్స్ వచ్చినాయి సార్, చేతుల మీద కాళ్ళ మీద కొంచెం మంటలుగా ఉన్నాయి. ఓకే. ఓకే, గుడ్ గుడ్. ప్రాసెస్ ఏదో జరుగుతూ ఉందన్నమాట. గ్రేట్ అండి, గ్రేట్. మంచి ఎక్స్పీరియన్స్. చూడండి ఇప్పుడు మిగిలినవి కూడా ఆ, అవి కూడా చేయండి. మిగిలిన మనకి ఇంకా 4 days ఉన్నాయి. సో అందువల్ల మీకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు జరిగిన ప్రాసెస్ కూడా మళ్ళీ చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే అండి. ఓకే. యా, థ్యాంక్ యూ అండి. సో విజయ్ కుమారి గారు మాట్లాడతారా? మాట్లాడింది నేనేనండి. అవునా? ఓకే. అయితే విజయలక్ష్మి గారు మాట్లాడాలి, మాట్లాడతారా?
ఓకే, సరేనండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. విజయలక్ష్మి గారు మాట్లాడండి. సార్ మనం అమ్మ అంటున్నాం అంటే అశ్విని దేవతలు జీవిస్తున్నారు అని చెప్పినప్పుడు చాలా తెలుస్తుంది అక్కడ. గ్రేట్ అండి. సెన్సేషన్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఎస్. మళ్ళీ ఆ, అమ్మ అన్నప్పుడు ఇంకా ఎక్కువ వచ్చినాయి సార్ ఎస్, అంటున్నప్పుడు. అవునండి, అవును అవును. ఆ, ఎందుకంటే సార్ మీరు ఇప్పుడు వాళ్ళ కోసం చెప్పండి స్పెషల్ గా సార్. ఇచ్చిన ప్రాసెస్ అండి అది. అందుకే మనకి ప్రతి రిచువల్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మంత్రాస్ కానీ ముద్రాస్ కానీ మనం ఈ బ్రీతింగ్ టెక్నిక్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అది రీజన్. స్పెషల్ గా వాళ్ళ ద్వారా మనకు వచ్చింది ప్రాసెస్. మీకు వేరే ఎక్కడ దొరికేది కాదు ఈ ప్రాసెస్ అంతా కూడా. చాలా పవర్ఫుల్. సో అందుకే అంత ఎంత ఫోకస్ చేస్తే ఎంత ట్రస్ట్ చేస్తే అంత బాగుంటుందని నేను మరీ మరీ చెప్పడానికి రీజన్ అది. నిజంగా సార్ నేను లక్కీనే అనుకుంటున్నాను సార్. అసలు లాస్ట్ టైం లో పాపం మీ అడ్మిన్స్ కూడా 2 సార్లు చేశారు. అందుకే లాస్ట్ టైం లో టక్కున జాయిన్ అయిపోయాను. బాబు అవునండి. అడ్మిన్స్ కూడా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. నిజంగానే వాళ్ళు అట్లా గుర్తు చేయకపోతే మర్చిపోయేదాన్ని, ఎస్. చేయకపోయేదాన్ని. ఈ రోజు నాకు ఇది అందేది కాదు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ అది అండి. మీరు మనం ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అంటాం, అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ హీలింగ్ కోసం చేసుకోవడం అన్నట్లా. ఒకసారి చేస్తే చేసుకోండి. సరిపోతుంది అని అంటారు కదా, అంటే ఆల్రెడీ అయిపోయింది మీకు కదా అని అంటారు మీకు కదా. ఇంకా సరిపోతుంది. బట్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే ఇదే సార్. ప్రాసెస్ నిజంగా మళ్ళీ మళ్ళీ నిన్న చేసుకోవచ్చు. 2-3 చేసుకోవచ్చు. డేస్ నుంచి బాగా పెయిన్ ఉండే సార్, అసలు సయాటికా. ఓకే, ఓకే. అసలు ఈ రోజు చాలా బాగా పని చేసుకోగలిగిన, అసలు అసలు గ్రేట్ పెయిన్ అండి. తెలియలేదు. సూపర్ అండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ. మాస్టర్స్ కి. థ్యాంక్ యూ. ఎస్ ఎస్, అవునండి, అవును. సో భారతి గారు మాట్లాడతారా? నమస్తే మాస్టర్. నమస్తే అండి. మాస్టర్ చాలా బాగుంది మాస్టర్. థ్యాంక్ యూ అండి. చాలా చాలా బాగుంది. ఎంతసేపు మార్నింగ్ లేస్తే డ్యూటీలు ఫ్యామిలీ ఇవి అనుకోకుండా మా కోసం మేము అనేది మీరు చాలా మాకు ఒక వరం లాగా అనిపిస్తుంది మాస్టర్. అయ్యో. రియల్లీ మీ గ్రూప్ మెంబర్స్ అయితే మాకు చాలా కోఆపరేట్ చేస్తారు మాస్టర్. నేను యాక్చువల్ గా డ్యూటీలో ఉన్నప్పుడు కాల్ చేస్తే నేను అటెండ్ చేయలేకపోయాను. ఓకే, ఓకే. కానీ 15th నాకు మాస్టర్స్ గుర్తు చేశారు మాస్టర్, టుడే లాస్ట్ అనేసి. అందుకని మెసేజ్ చేసి జాయిన్ అయిపోయాను. జస్ట్ నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండింది మాస్టర్. అంటే 15th ముందు కొంచెం బాగా 3 days నుంచి బ్యాక్ పెయిన్ ఉంది మాస్టర్. ఓకే, ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఎస్. మెడిసిన్స్ వాడుతూ ఇవి చేసుకునేసరికి బాగా రిలీఫ్. ఈ రోజు అయితే టోటల్ గా బాడీ ఇంకా రిలీఫ్ అయిపోయింది మాస్టర్. కంప్లీట్ గా హీల్ అయినట్టు అనిపిస్తాను మాస్టర్. గ్రేట్ అండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా రాధా రాధా గారు ఏమైనా మాట్లాడతారా? డివైన్ ఈవినింగ్ మాస్టర్. డివైన్ ఈవినింగ్ మాస్టర్. చెప్పండి మాస్టర్. క్లాస్ చాలా బాగుంది మాస్టర్. ఇది మీరు చెప్పారు కదా హమ్ అనేసి, ఎస్. అది అంటుంటే మనలో ఉన్న నెగిటివ్ ఏదో కిందకి వెళ్ళిపోతున్నట్టు చాలా బాగుంది మాస్టర్. అది గ్రేట్ అండి. గ్రేట్. నాకు థ్యాంక్ యూ. చాలా రిలీఫ్ కింద అనిపించింది. అది మనం బ్రీతింగ్ లోపలికి బాగా తీసుకొని హమ్ అంటుంటే మనలోంచి నెగిటివ్ కిందకి అలా వెళ్తున్నట్టు బయటికి, అది ఫీలింగ్ మాత్రం చాలా నేను అబ్జర్వ్ చేశాను మాస్టర్. గ్రేట్ అండి. చాలా బాగుందండి క్లాస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో శాంతి కుమార్ శాంతి గారు, ఉమ్మమూరు. యా ప్లీజ్ మాట్లాడతారా? నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా అశ్విని దేవతలది అంటే ఇంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం నేను చేశాను. అంటే మెడిటేషన్ కాదు, ఎస్. మనకి మహాభారతంలో ఉపమన్యువు అశ్విని దేవతల స్తోత్రం చేస్తాడు. ఋగ్వేదంలోని కొన్ని రుక్కుల్ని తీసుకుని బావిలో పడిపోతే కళ్ళు దెబ్బతింటాయి కదా. ఓకేనండి. అప్పుడు ఆ స్తోత్రం ఏంటంటే ఎప్పుడు కంటికి ప్రాబ్లం ఉన్నా నేను చేస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే నాకు సైట్ రాకుండా ప్రివెన్షన్ గా కొంచెం తేడా వచ్చినా చేస్తూ ఉండేదాన్ని. ఓకే, సో అదే రీసెంట్ గా కూడా మా నైబర్ కి ఆ స్తోత్రము చెప్పాను. ఆయనకి ఎందుకు కంటి ప్రాబ్లమో తెలియలేదు, డిటెక్ట్ కూడా కాలేదు, ట్రాక్ అవ్వలేదు పాపం ప్రాబ్లం ఏంటో. ఎస్, ఎస్. సడన్ గా కళ్ళు మూసిపోతాం అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా రిస్క్ పడ్డారు వాళ్ళు. ఓకే. అంటే నాకు తెలిసిందే ఆ స్తోత్రం అప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేసిన అనమాట కళ్ళ ప్రాబ్లం కి. ఎస్, ఎస్. సో వాళ్ళకి చాలా బాగా తగ్గింది, అసలు ఇప్పుడు పూర్తిగా హీల్ అయిందంట. అదే ఒకటి అంటే అశ్విని దేవతల అనుగ్రహం గురించి చెప్పాలనిపించింది Yes, సందర్భం కదా అని. తప్పకుండా. సంహౌ
ఇంకో రకంగా అశ్విని దేవతలు ఇవాళ నన్ను బ్లెస్ చేసినట్టు ఇది ఒక డిఫరెంట్ అప్రోచ్, గ్రేట్ అండి. ఎనర్జీ ఫామ్ లో ఇన్వోక్ చేసుకోవడము ఎస్, బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అవకాశం ఉంటే ఏదైతే మీకు ఇప్పుడు మంత్ర ఇది అని చెప్పారు కదా, అది ఉంటే నాకు పర్సనల్గా అయినా పంపించండి. సో అది ఇంకెక్కువ మందికి మనం రీచ్ అయ్యేలా చేద్దాం. అవి శ్లోకాలండి 12 అనుకుంటా. యా, నేను మీకు పంపిస్తాను. పంపించండి. యా, థ్యాంక్ యూ. ఓకే. సో ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా మాస్టర్స్?